హాయ్ హలో వెల్కమ్ టు న్యూ హనుమాన్ మోటార్స్. ఈరోజు మన దగ్గరకు వచ్చింది ఎర్టిగా 1.5 సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఎర్టిగా 1.5 లీటర్స్ డీజిల్ వేరియంట్. దీని ప్రాబ్లం వచ్చేసి స్టీరింగ్ హార్డ్, అట్లనే ఇగ్నిషన్ ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వట్లేదు. దీంతో స్టీరింగ్ హార్డ్ ఉంటుంది. స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. ప్రాబ్లం స్టార్ట్ చేశానా, ఇగో ఇందులో చూడండి, ఏబిఎస్ లైట్ యాక్టివేషన్లో ఉంది. ఓకే, ఏబిఎస్, దాంతో మళ్ళీ మాల్ ఫంక్షన్ లైట్, స్టీరింగ్ సింబల్ వచ్చి ఉంది, చూసారా. దీనికి బేసిక్గా ప్రాబ్లం వచ్చేసి ఏబిఎస్ ప్రాబ్లం తోటి స్టీరింగ్ కూడా హార్డ్ అయిపోద్ది. దాంతోపాటుగా మనం ఆఫ్ చేస్తే పుష్ బటన్ కదా, ఇది ఆఫ్ చేస్తే ఆఫ్ కాదు. చూడండి, 1 2 3 4 5 6 7 ఇట్లా ఒత్తి పట్టుకోవాలి. ప్రజ్యంగా ఆఫ్ అయింది. ఆఫ్ అయింది, చూసారా. మళ్ళీ స్టార్ట్ చేసి చూపిస్తా చూడండి. స్టార్ట్ అవుద్ది. ఆఫ్ చేస్తే కాదు, దీంతో పాటుగా వచ్చేసాయి మళ్ళీ ఏబిఎస్, స్టీరింగ్ సింబల్ లైట్, చూడండి, స్టీరింగ్ సింబల్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, చూసారా. మళ్ళీ ఆఫ్ చేస్తే చూడండి, 1 2 3 ఎంత గట్టిగా ప్రెస్ చేసినా ఆఫ్ అవ్వట్లేదు, చూసారా. ఇప్పుడు ఆఫ్ అయింది. ఇది దీని ప్రాబ్లం. దీనికి స్కాన్ టూల్ పెట్టి చెక్ చేసి దీని ప్రాబ్లం ఏందని చెప్పేస్తా చూడండి. దీనికి ప్రాబ్లం ఎలా వచ్చిందంటే, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే కస్టమర్ వాళ్ళు నెగిటివ్ టర్నల్ పాజిటివ్ టర్నల్ నెగిటివ్ పెట్టారు. బండి టోయింగ్లో వచ్చింది. చెక్ చేస్తా చూడండి ప్రాబ్లం. వేరే ఎలక్ట్రీషియన్ వాళ్ళు ఎవరో కొత్త బ్యాటరీ స్టార్ట్ చేశారట, అయింది. బట్ ఇంకేమైందో చూద్దాం. మెను ఆటోమేటికల్ సర్చ్, ఎర్టిగా 2018 మోడల్, హెల్త్ రిపోర్ట్. చూడండి ఫాల్ట్ కూడా ఎన్ని వచ్చాయో. లాస్ట్ కమ్యూనికేషన్ విత్ ఏబిఎస్ ఈపీఎస్ కంట్రోల్ మాడ్యూల్, వెహికల్ స్పీడ్ సెన్సర్ హే, గ్లోపోగ్ కంట్రోల్ మాడ్యూల్ సర్క్యూట్లో, ఇంకోటి క్యాన్ ఇన్వాలిడ్ డేటా ఫ్రమ్ వెహికల్ స్పీడ్. ఇది హిస్టరీ వెళ్ళిపోయినాయి. ఇవి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏబిఎస్ కమ్యూనికేషన్ వ్యాలిడ్ డేటా ఫ్రమ్ వెహికల్ స్పీడ్, ఇది మెయిన్ ప్రాబ్లం. దీనికి వేరే వర్క్షాప్లోకి వెళ్ళింది బండి, అక్కడ వర్క్ కాలే. దీనికి నేను ఇందాకే చెక్ చేసా, మీకు కూడా చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్, దీనికి పొరపాటు ఎక్కడైందంటే చూడండి, ఫీజులు అన్నీ చెక్ చేసా, 1 by 1 అన్ని కంటిన్యూటీ, పవర్, రిలేస్ అన్నీ చెక్ చేసా, అన్నీ వస్తున్నాయి, అన్నీ 12 volt వస్తున్నాయి, 40 amps ఇవన్నీ చెక్ చేసా, చూసారా, అన్నీ చెక్ చేసా. దీనికి ప్రాబ్లం వచ్చేసి ఇది ప్రాబ్లం. దీనికి ఏం చేశారంటే, ఈ పవర్ వస్తుంది చూసారా, ఈ పవర్ వస్తుంది, ఇది డమ్మీ ఫీజ్. ఈ ఫీజ్ అనేది, ఈ లొకేషన్ ఫీజు ఇక్కడ రావాలి. చెక్ చేసిన వాళ్ళు ఈ ఫీజు తీసేసి ఇక్కడే కావచ్చు అని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఇది 3-4 వర్క్షాపులు పోయి వచ్చారు మన దగ్గరికి. మనం ఏం చేస్తామంటే, సింపుల్ ఈ ఫ్యూజ్ తీసి ఇక్కడ పెట్టేస్తాం. ఓకే, చూడండి, దీనిలో ఒకటి నోటీస్ చేశారా,
వన్ సైడ్ పవర్ లైన్ ఉంటుంది, ఇంకొక సైడు టిక్ ఉండదు. ఇక్కడ సైడు చూసారా, ఇక్కడ సైడు టీత్ ఉంటుంది, ఇక్కడ సైడ్ లేదు. ఇది ప్రాబ్లం. ఈ మెయిన్ సప్లై కాదు, ఇది డమ్మీ. అంటే ఈ బేసిక్ టాప్ అండ్ వర్షన్కి యూజ్ అయింది. ఎక్స్ట్రా ఫీజ్ లైన్ అన్నది. ఇక్కడ ఈ ప్లేస్ది ఇక్కడ పెట్టారు, ఇది తీసి ఇక్కడ పెట్టారు. దాంతో మెయిన్ సప్లై ఈపీఎస్కి ఏబిఎస్ కంట్రోల్ మోడల్కి పవర్ సర్క్యులేషన్ ప్రాబ్లం వచ్చి ఆ లైట్ వచ్చింది. స్టీరింగ్ హార్డ్ ఉంది. మళ్ళీ సెల్ఫ్ పుష్ బటన్ ఎన్నిసార్లు ఆఫ్ చేసినా ఆఫ్ అవ్వట్లేదు, అది ప్రాబ్లం. నేను ఇప్పుడు సింపుల్గా చూపిస్తా, చూడండి ఎలా క్లియర్ అయ్యిందో. ఓకేనా, చూడండి. ఇప్పుడు స్కాన్ టూల్ పెట్టి నేను చెక్ చేస్తాం. మళ్ళీ కనెక్టర్ పెట్టా, ఆన్ చేస్తున్నా. ఏబిఎస్ లైట్ పోయింది చూసారా. ఈ స్టీరింగ్ లైట్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్ళిపోద్ది. ఓకే, చూడండి. ఫస్ట్ మీకు స్కాన్ టూల్లో కూడా చూపిస్తా, స్టార్ట్ చేసి చూపిస్తా. చూడండి, ఇప్పుడు ఇగ్నిషన్ ఆన్, స్టార్ట్ అయిపోయింది. లైట్ పోయింది చూసారా, ఇక లైట్ వెళ్ళిపోయింది. స్టీరింగ్ లైట్, బండి స్టార్ట్లో ఉంది. ఓకే, ఇందాక మనం ఎన్నిసార్లు ప్రెస్ చేసినా ఆఫ్ కాలే కదా, ఆఫ్ అయిపోయింది చూసారా. మళ్ళీ చూపిస్తా, స్టార్ట్ చేస్తా. స్టార్ట్ అయిపోయింది, ఇక బండి స్టార్ట్లో ఉంది. అది ఆఫ్ చేస్తున్నా చూడండి, ఆఫ్ అయిపోయింది. ఆర్పిఎన్ చూసారా, ఆఫ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఇలా ఎందుకు అవుద్దంటే క్యాన్ లో క్యాన్ హై అని చెప్పేసి ఏబిఎస్ కంట్రోల్ మోడల్ నుండి ఈపీఎస్కు కనెక్ట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ఏబిఎస్ మోడల్ ఒక్కటి యాక్టివేషన్ కాకుండా స్టీరింగ్ హార్డ్ అయింది, బ్రేక్ స్లిప్ అయిపోద్ది. దీనికి కూడా కమ్యూనికేషన్ లైన్ బీసీఎం త్రో ఉంటుంది ఎస్ఎంకే మోడల్కు. దాంతో ఇది కూడా సరిగా వర్క్ చేయదు, పుష్ బటన్. ఓకేనా, థ్యాంక్ యూ. ఇలాంటి వెహికల్స్ ఏ ప్రాబ్లం ఉన్నా రండి. న్యూ హనుమాన్ మోటార్, కరీంనగర్, కోతిరాంపూర్, మహేంద్ర కార్ షోరూమ్ ఆపోజిట్ గల్లీ. ఓకే, థ్యాంక్ యూ.